#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అవ్యాన్ 9, సార్ ఐ హ్యావ్ డాండ్రఫ్ అండ్ లిటిల్ బిట్ హెయిర్ ఫాల్, కెన్ ఐ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్ ఈస్ దేర్? మీకు డాండ్రఫ్ ఉంది అండ్ కొంచెం హెయిర్ ఫాల్ కూడా ఉంది. సో మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మీరు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలా, లేకపోతే అలాగే ట్రాన్స్ప్లాంట్ చేయించేసుకోవచ్చా అని. మొదటిదిగా మీరు క్లియర్ అవ్వాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటి అంటే, మీకు నిజంగా బాల్నెస్ ఉందా లేదా అనేది. ఒకవేళ మీకే కనుక సింపుల్ హెయిర్ ఫాల్ ఉండి డాండ్రఫ్ ఉంది అనుకోండి, అటువంటప్పుడు మీకు ట్రాన్స్ప్లాంట్ అసలు అవసరమే లేదు. డాండ్రఫ్ని ఫస్ట్ ట్రీట్ చేసి దాని తర్వాత మీ హెయిర్ ఫాల్ని ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీ హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది, దాంతోపాటు మీ డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో ట్రాన్స్ప్లాంటేషన్కి తావే లేదు. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్కి వద్దాం. ఈ సిచ్యువేషన్లో మీకు ఆల్రెడీ బట్టతల ఉంది, బట్టతల ఉన్నా కూడా మీకు స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే నా ఆన్సర్ నో, లేదు, అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక సివియర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ స్కాల్ప్ మీద ఉంది. హెయిర్ ఫాల్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మీరు ఒక ప్రాసెస్ ఆఫ్ హెయిర్ ఫాల్లో ఉన్నారు. ఇటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం మంచిది కాదు. ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సింది మీ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, దాన్ని కంట్రోల్ చేసుకోవడం. అది కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ మీ హెయిర్ ఫాల్ని కూడా ట్రీట్ చేయాలి. మీ హెయిర్ ఫాల్ ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తుందో దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మంచిది. లేదా డాండ్రఫ్ని ట్రీట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్తో పాటు హెయిర్ ఫాల్కి సంబంధించిన మెడికేషన్ కూడా మీరు వాడడానికి అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి.